ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు శ్రీ నిసర్గదత్త మహారాజు కీ జై. నిసర్గదత్త బోధ 37వ భాగంలోనికి వస్తున్నాము. ఇప్పుడు పునరాలోకనం 10వ భాగం. ఒకరి ప్రశ్న: నన్ను నేను తెలుసుకుంటే నేను నిజంగా దేన్ని తెలుసుకున్నట్లవుతుంది అంటే మహారాజు గారు చెప్పారు, నీవు కాని దానినంతా తెలుసుకున్నట్లు అవుతుంది. అంటే ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకోవడం ఖచ్చితంగా చెబితే కుదరదు. తనను తాను తెలుసుకోవడం ఏంటి? వేరే వస్తువు అనేది తెలుసుకోవచ్చు, కానీ ఆ అర్థంలో చెప్తున్నారు. నువ్వు ఏది కాదో ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తెలుసుకుంటూ ఉంటావు. నిన్ను నువ్వు తెలుసుకోగానే ఆగిపోతుంది. ఇంకా చెప్పారు, తెలుసుకోవలసింది ఏమీ లేదు అని తెలుసుకుంటావు. నువ్వు ఏదిగా ఉన్నావో అదే నువ్వు, అంతే. ఇవన్నీ పై స్థాయి మాట్లాడండి. చిట్ట చివరి మెట్టుకొచ్చినప్పుడు ఏం లేదు తెలుసుకోవడానికి, అంతే. మనం ఇలా చాలా దూరదేశానికి వెళ్ళిపోయి ఉన్నాం అనుకోండి. ఓ 15-20 సంవత్సరాల తర్వాత మన ఊరికి వచ్చాం. చాలా మార్పులు వచ్చినాయి. కొత్త రోడ్లు, కొత్త భవనాలన్నీ వచ్చినాయి. అక్కడ మన ఇల్లు ఎక్కడ మనం మర్చిపోయినాం, గుర్తుపట్టలేకపోతున్నాం. అప్పుడు వాళ్ళని వీళ్ళని అడిగి ఫలానా బజార్ అండి, ఫలానా వాళ్ళ ఇంటి పక్కన అట్లా ఏవో గుర్తులు చెప్పి చివరికి వచ్చి చూసుకున్నాం. తెలిసింది మన ఇల్లు. అప్పుడేమంటాడు, ఇంకా తెలుసుకోవాల్సింది ఏం లేదు, నా ఇంట్లో నేనున్నా. ఆ స్థాయి మాట అండి. తనను పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవాల్సింది ఏం లేదు. తరువాత మరొకరితో చెప్తున్నారు, నీవు నన్ను నమ్మినట్లయితే నేను నీకు చెప్పేది అంటే, నువ్వు శుద్ధ చైతన్యం, వ్యక్తి చైతన్యాన్ని అంటే మనస్సు అనుకోండి, మనస్సుని, అందులో ఉన్న అనంతమైన విషయాలని తెలిపిడి చేయడానికి కావలసిన తెలివి శక్తిని ఇచ్చేటటువంటి శుద్ధ చైతన్యానివి నీవు. అంటే మనస్సు, వ్యక్తి చైతన్యం, అహంకారం, అవన్నీ వీటిల్లో ఎన్నో 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 అనంతమైన విషయాలున్నాయి. వీటన్నిటికీ ఉనికిని ఇచ్చేటటువంటిది శుద్ధ చైతన్యం. అది నువ్వు అని నేను చెప్తున్నాను, దాన్ని నమ్ము. నన్ను నమ్మలేకపోతే అప్పుడు లోనికి తిరిగి నేనెవరు అని విచారణ మొదలుపెట్టు. లేదా నేను అన్న భావం మీదనే మనస్సును నిలిపి అటు ఇటు పోకుండా దాన్నే చూస్తూ ఉండు. అది 2 రకాలుగా చెప్పారండి. నమ్మకం, నన్ను నమ్మి ఆ రకంగా ప్రవర్తించు, లేదా నీకు నువ్వే విచారణ చేసుకో. తరువాత ఈ సాధన మొదలుపెట్టే మార్గం ఏమిటి అని అడిగితే మహారాజు గారు అన్నారు, మొదలుపెట్టే స్థానాలు చాలా ఉన్నాయి. అన్ని నిన్ను అదే లక్ష్యం వైపు నడిపిస్తాయి. నీవు నిస్వార్థ సేవ అనే దాంతో మొదలు పెట్టవచ్చు. అంటే ఏ విధమైన ప్రయోజనం, కర్మకి ఫలం ఆశించకుండా పనిచేస్తూ ఉండటం. రాను రాను
అన్ని కోరికల్ని విడిచిపెట్టడం కుదురుతుంది. ఇది కొన్ని పనుల యొక్క ఫలితాన్ని ఆశించకుండా చేయటం, అదొక సాధన కింద తీసుకుని మొదలు పెడితే క్రమక్రమంగా అన్ని కోరికల్ని వదిలివేయగలుగుతావు. ఇక్కడ త్యాగం అంటే వదిలివేయడం అనేదే ముఖ్యమైన విషయం. అంటే కర్మ ద్వారా నీ లోపలున్న రాగద్వేషాలను వదిలించుకుంటున్నావు అని. లేదా నీకేం కావాలి, ఏం ఆలోచిస్తున్నావు, ఏం చేస్తున్నావు అనే వాటి మీద దృష్టి పెట్టకుండా ఒకే ఒక్క విషయం మీద మనస్సుని కేంద్రీకరించి నిలబెట్టు. అది నేను అన్న భావం. అదే గట్టిగా పెట్టుకో. క్రమంగా నీకు ఎన్నో రకాల అనుభవాలు కలగవచ్చు, కానీ నువ్వు చెలించమాక. ఎందుకంటే ఏదేది నీకు తోస్తూ ఉన్నా అవన్నీ మారిపోయేవే. నేను అనేది మాత్రమే నిలిచి ఉంటుంది. ఇదని కొంచెం మధ్య రకం సాధకులకు సరిపోయే మాట. ఎవరి సాధన చేస్తూ ఉండగా ఏవో కొత్త దృశ్యాలు కనపడటం, కొత్త అనుభవాలు హాయిగా ఉన్నట్టు అనిపించవచ్చు. ఇంకా కొంతమందికి పాత వాసనలు విజృంభించేది భయంగా కూడా అనిపించవచ్చు. మహారాజు గారు ఇచ్చే సలహా ఏంటి? ఏ రకమైన అనుభవమైనా సరే మనస్సుతో పొందేది మారిపోయేదే, శాశ్వతం కాదు. వాటిని లక్ష్య పెట్టకు. నేను అన్న భావం మీదనే చలించకుండా ఉండు. ఎందుకంటే అదే మారకుండా ఉండేది. అదే విషయాన్ని ఇంకొకసారి చెప్పారు. నేను నిన్ను కోరేదల్లా నా మీద కొద్దిగా విశ్వాసం ఉంచి మొదటి అడుగు వెయ్యి. అనుభవం కలుగుతూ ఉన్న కొద్దీ నీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తరువాత నా మీద నమ్మకం అవసరం ఉండదు. కనుక కొద్ది కాలం నా పైన విశ్వాసం పెట్టు. తల్లులు పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు ఈ కొంచెం తిన్నా, ఈ కొంచెం తిన్ను అని బుజ్జగించి చెప్తున్నట్లుగా చెప్పారు. తరువాత ప్రశ్న, పరమాత్మకి దగ్గరగా ఉండేటటువంటి అనుభవం ఏమిటి అంటే, నిజమైన అనుభవాన్ని తెలియజేయలేము, కానీ దాని దగ్గరగా మనకు తెలుసుకోగలిగింది ఏంటి? మహారాజు గారు చెప్పారు, అత్యంత ప్రశాంతత, హద్దులు లేని ప్రేమ. మహారాజు గారు చాలాసార్లు చెప్తుంటారు, తనకు తాను అనుభవించేది శాంతం. అంతటా తనను తాను చూసుకుంటున్నప్పుడు, లేక అంతటా పరమాత్మను చూస్తున్నప్పుడు అన్నిటి ఎడల అదే భావం. దాన్నే భక్తి అని లేక ప్రేమ అని అనొచ్చు. మహారాజు గారు ఎక్కువగా ప్రేమ అన్న మాటను వాడారు. మళ్ళీ ప్రశ్నిస్తున్నారు, అటువంటి స్థితిని నేను పొందితే దాన్ని ఎట్లా గుర్తించవచ్చు? మహారాజు గారు చెప్పారు, ఏ విధమైన భయము లేకుండా ఉంటుంది. అంటే ఇది ఎట్లా అవుతుందో, అది ఎట్లా అవుతుందో, నేను బతకను, రేపేమవుతుందో, ఇటువంటి ఏమి అనిపించకుండా అట్లా ఊరగా ప్రశాంతంగా ఉండగలుగుతావు. తర్వాత ఒక ప్రశ్న, నేను ప్రాపంచిక వ్యవహారంలో చురుకుగా పాల్గొనవచ్చునా అంటే మహారాజు గారు అన్నారు, చేయవచ్చు. ఏది ఎట్లా వస్తే దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉండు. చూడండి, ఏది ఎట్లా వస్తే దానికి అనుగుణంగా, కావాలని కొత్త కోరికలు, కొత్త పనులు పెట్టుకోవటం కాదు. ఏది ఎట్లా వస్తే దాన్ని అట్లా అంగీకరించి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉండు. ఇంకా చెప్తున్నారు, కానీ చురుకుగా నిన్ను నువ్వు గమనిస్తూ ఏది ఎట్లా వస్తే దాన్ని అట్లా జరగనిస్తూ ఉండు. చురుకుగా నిన్ను నీవు గమనించుకుంటూ అన్నారు.
పని చేసేటప్పుడు పనులను గమనించడం కాదు, నిన్ను గమనించుకుంటూ ఉండు. అంటే ఈ పనిలో నాకు కోరికలున్నాయా, భయం ఉందా, అంటే రాగద్వేషాలు ఉన్నాయా, ఫలితాన్ని ఆశిస్తున్నానా, ఇటువంటి విషయాల్ని పరిశీలించుకుంటూ పనులు చేసుకుంటూ ఉండు. సహజంగా వచ్చే వాటిని సహజంగా చేస్తూ ఉండు. దుఃఖం కావచ్చు, సుఖం కావచ్చు, జీవితం దేన్ని తీసుకొస్తే అదే. ఇది కూడా ఒక పద్ధతే అన్నారండి. చూడండి, ఏ విధంగా సాధన చేయాలి అంటే ఇది కూడా ఒక సాధన. ఏది ఎట్లా వస్తే దానిని అట్లా చేస్తూ ఉండటం, సుఖం గాని దుఃఖం గాని మంచి గాని చెడు గాని కావాలి అని వద్దు అని అనకుండా వ్యవహారాన్ని జరగనిస్తూ ఉండటం కూడా ఒక సాధన. ఏం జరుగుతుంది సాధనలో? రాగద్వేషాలు లేకుండా పోవాలి. అయ్యో ఇది వచ్చింది, ఇది కాదు కాదు కాదు, దీన్ని వదిలించుకోవాలి అనొద్దు. కావాలి 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 దానికోసం గట్టి ప్రయత్నము చేయొద్దు. వచ్చిందాన్ని రాని, పోయిందాన్ని పోని. ఇది చాలాసార్లు చెప్పిందే. కర్మయోగము అని కూడా అంటుంటారు దీన్ని కొన్ని సందర్భాల్లో. జ్ఞానయోగము అని కూడా అనొచ్చు, ఎందుకంటే నాకేం అంటట్లేదు కాబట్టి. రెండు కలుస్తాయి, కర్మయోగం జ్ఞానయోగం. దాన్నే ఇంకో రకంగా చెప్తున్నారు, నీకు ఏది ఉందో దాన్ని కోరు, నీకు ఏది రాలేదో దాన్ని కోరకు, పట్టించుకోకు. చూడండి, కోరికలు లేకుండా ఉండటం అన్న విషయాన్ని ఇంకొక రకంగా చెబితే, ఏది ఉందో దాన్ని కోరు, దాన్ని అనుభవించు, ఏది రాలేదో దాన్ని పట్టించుకోకు. ఇది ఇంకొక రకంగా చెప్పడం అన్నమాట. రాగద్వేషాలు ఉన్నదాని మీద రాగం చూపించు, లేని దాన్ని పట్టించుకోకు. మరి ఉన్నది పోతే పోనీ అనాలి. అది మళ్ళీ ఇంకొకరితో అదే విషయాన్ని చెప్తున్నారు. నువ్వు ఏ రకంగా అయినా సరే నీ ధర్మాలని, బాధ్యతల్ని నెరవేరుస్తూ ఉండు. మానసిక భావాలతో అంటే ఉద్రేకాలతో జొరబడకుండా నీకు లాభించేది, ఏ విధంగానూ దుఃఖం కలిగించనిది చేస్తూ ఉండొచ్చు. అది నీకు బంధం కలిగించదు. మంచి చెడు రెండు వస్తూ ఉండొచ్చు, దానికి తగినట్టుగా పనిచేస్తూ ఉండొచ్చు. కానీ ఏమన్నారు? మానసికంగా ఆందోళన, ఉద్రేకం, మనోభావాలు ఇటువంటివి అందులో జొరబడనీయకూడదు. ఇది బాగుంది బాగుందని, అయ్యో లేదు లేదు అదేమనకుండా పైన చెప్పింది వచ్చిందని రాని, పోయిందని పోని. నీవు ఎన్నో రకాలైన పనులలో నిమగ్నం కావచ్చు, వాటి యందు ఎంతో ఎంతో ఆసక్తిని కూడా చూపించవచ్చు. కానీ లోపల అంటే మనస్సులో స్వేచ్ఛగాను మౌనంగాను ఉండగలవు. అది అద్దం లాంటి మనస్సు అవుతుంది, అన్నిటినీ ప్రతిబింబిస్తుంది, కానీ దేనితోనూ సంగము చెందదు. అద్దం ఉదాహరణ ఇచ్చారని గమనించాలి. అట్లాగా పెద్ద పెద్ద విషయాలు, చిన్న చిన్న విషయాలు ఎన్నో ఎన్నో చేయొచ్చు. జనక మహారాజు, శ్రీకృష్ణుడు ఇటువంటి ఉదాహరణ చెప్పారు పూర్వం. అట్లాగే ఈ రోజుల్లో కూడా కొందరు ఉండొచ్చు, పెద్ద పెద్ద విషయాలు చేస్తూ ఉంటారు. అవి ఎట్లా? అద్దం ప్రతిబింబించడం లాంటిది అంటారు. ఒకసారి పెద్ద దుఃఖం వచ్చింది, అద్దంలో బొమ్మ పడ్డట్టు. కాసేపు అయినాక బొమ్మ పోయింది. ఇందాక నేను దుఃఖపడ్డానే అనేది ఇక నిలవదు, వచ్చింది పోయింది. అట్లాగే పెద్ద సుఖం వచ్చింది, కాసేపు నిలబడింది, పోయింది. అద్దంలాగా అద్దానికి ప్రతిబింబాలు అతుక్కోనట్లుగా యథాప్రకారం నిర్మలంగా ఉంటుంది. అంటే పెద్ద పెద్దవి, చిన్న చిన్నవి ఎన్నో రావచ్చు. క్షణికంగా అంటే కొద్దిసేపు రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ నీ సహజ నిర్మలత చెడకుండా ఉండాలి. దాన్నే ఇంకో రకంగా చెప్తున్నారు. నీవు ఏ ఏ విషయాల్ని చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు, వాటిని ఎట్లా చేస్తున్నావు
అనేదే ముఖ్యం. నీ లక్ష్యం అంతా జ్ఞానోదయం కోసమే అయి ఉండాలి. అది అత్యంత ముఖ్యం. అటువంటిది ఒకటి ఉంటుంది అని గట్టిగా నమ్మటమే నీ దృష్టిని మార్చివేస్తుంది. దృష్టిని మార్చడం అంటే బహిర్ముఖ దృష్టిని అంతర్ముఖం చేస్తుంది. ఎందుకు? బాహ్యం మీద ఆధారపడకుండా ప్రశాంతంగా నిర్భయంగా ఉండగలిగిన స్థితి ఒకటి ఉన్నది. అది లోపలే మనం పొందవచ్చు అని నీవు నమ్మకంగా తెలుసుకుంటే. తరువాత ఆత్మానుభవ జ్ఞానమే అత్యుత్తమమైన శ్రేయము. ఒకసారి పొందితే దాన్ని ఎవ్వరూ నీ నుంచి దూరం చేయలేరు. ఇదండి, తన స్వరూపాన్ని తను తెలుసుకుంటే అది పోదు. ఎందుకంటే ఏ జ్ఞానమైనా అంతే, ఒకసారి మనసులో పడితే ఎక్కడొక్కడ నిల ఉంటుంది. ఆ జ్ఞానాన్ని తీసివేయాలంటే దానికి వ్యతిరేకమైన జ్ఞానాన్ని చొప్పించి కొంచెం కష్టపడితే గాని పోదు. అట్లాగే అజ్ఞానాన్ని తీసేయడం కోసం ఆత్మజ్ఞానం ఉపయోగించింది. ఒక్కసారి కలిగిన ఆ జ్ఞానం పోదు. అయితే ఏం చెప్పారు? మరపు రావచ్చు, కానీ మళ్ళీ గుర్తు చేయగానే వచ్చింది అనిపిస్తుంది. అది చెప్తున్నారు. ఒకసారి ఆత్మానుభవం అయి నీకు గట్టి నమ్మకం ఏర్పడితే, అనుభవం ఎందుకు రండి అంటే నమ్మకం ఏర్పడటం కోసం, లేకపోతే ఊరిక పైపైన మాటలు చెప్తూ ఉంటే చాలదు. నీకు స్వయంగా మనం చెప్తూ ఉంటాం, ఆగి చూడు. ఆ అనుభవం కలిగితే అప్పుడప్పుడు అటువంటి అనుభవాలు కలుగుతూ ఉంటే ఇవి కూడా జ్ఞానాలాగా లోపల పడతాయి. వీటిని తీసేయాలంటే వీటికి వ్యతిరేకమైనటువంటిది కావాలి. అటువంటిది ఏమి ఉండదు. కాబట్టి ఒకసారి పడితే అది ఉంటుంది. మనం నమ్ముతున్నాం కాబట్టి క్రమక్రమంగా బలపడుతుంది, అజ్ఞానాన్ని తీసేయగలుగుతుంది. ఎవరు అడిగిన దానికి సమాధానంగా చెప్పారు. ఆత్మానుభవం అనేటటువంటిది కొంతమందికి తెలిసి తెలియకుండా నిదానంగా వస్తుంది. మనం చాప కింద నీరు అని వాడుతూ ఉంటాం సామెతలాగా. తెలియకుండా కలుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి నువ్వు పొందింది సరైనదే అని నిర్ధారణ చేయవలసి ఉంటుంది. ఒక గురువు లేక ఇతర మహాత్ములు కరెక్ట్ అంతే చాలు. మనకి యోగ వాసిష్టంలో సుకుని కథ వస్తుంది. సుకుడు స్వయంగా తెలుసుకున్నాడు, తండ్రి చెప్తే తెలుసుకున్నాడు, తర్వాత జనక మహారాజు చెప్తేటప్పుడు ఫైనల్ గా నిర్ధారణ అయిపోయింది. వాళ్ళలో మార్పు వచ్చింది, కానీ వాళ్ళు దాన్ని గుర్తించలేరు. అటువంటి ఏ అద్భుతం, ఏ విశేషము, వింత లేకుండా వచ్చినటువంటి మార్పు బాగా నమ్మతగినది. అంటే ఇటు చేసి నాలో ఈ మార్పు వచ్చింది అని ఒక పెద్ద విశేషంలాగా ఇప్పుడు సడన్ గా ఒక రోజున వచ్చేసింది అంటే అది పోయే అవకాశం ఉంది. లేదా జ్ఞానం బాగా ఫలించి మనకు ఉపయోగించడానికి చాలా కాలం పట్టొచ్చు. అట్లా కాకుండా నిదానంగా తెలియకుండా వచ్చింది, హృదయం అంతా ఆక్రమించుకుని పోతుంది. సాధకులను ఉద్దేశించి చెప్తున్నారండి. మీరు కొన్ని సందర్భాల్లో సత్యం వైపు బాగా ఆకర్షింపబడినట్లుంటారు. మరికొన్ని సమయాల్లో అసత్యం నుండి వ్యతిరేకముఖంగా మరలుతూ ఉంటారు. ఇవి రెండూ కూడా మంచివే. ఇవి మారి వస్తూ ఉండొచ్చు. పరిపూర్ణ స్వేచ్ఛ కోసం రెండూ అవసరమే. అంటే రెండు రకాల సాధన, రెండు రకాల అనుభవాలు ఎట్లా ఉంటాయి? మన మామూలుగా ఎప్పుడు చెప్పుకునేది బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నట్టు, ఇదంతా మాయ, ఇదంతా దుఃఖం, ఇది నాకు సంబంధం లేదు, నేను వేరుగా ఉన్నాను, ఇది నాకు వద్దు, ఇటువంటి భావాలతో దీన్ని కాదు అంటూ ఉండటం.
నేను మారని స్వరూపం, నేను సత్పదార్థం, ఆనందం, నిరాధారం, ఈ విధమైన భావాలు కూడా దాని గురించి అంటే సత్పదార్థాన్ని గురించి కలుగుతూ ఉంటాయి. ఈ 2 రకాల సాధన మంచివే. ఈ 2 ఒకదానికొకటి సహాయం చేస్తాయి కానీ వ్యతిరేకమైనవి కావు. తర్వాత మహారాజు గారు ఎక్కువగా జ్ఞాపకాలు అనే మాట వాడుతూ ఉండేవారు. మనం భూతకాలం, ఎప్పుడూ జరిగిపోయినవి, సంస్కారాలు, వాసనలు అనే మాటల బదులు మహారాజు గారు ఎక్కువగా జ్ఞాపకాలు అనేవారు. ప్రపంచం ఎక్కడుంది? జ్ఞాపకాల్లో ఉంది, ఇప్పుడు లేదుగా అట్లా అంటూ ఉండేవారు. దాని మీద ఒక ఆయన ప్రశ్న, జ్ఞాపకాలని అంతం చేయటం ఎలాగా? మహారాజు గారు చెప్తున్నారు, అది అవసరమూ లేదు, సాధ్యం కూడా కాదు. జ్ఞాపకాలన్నీ తీసేయడం అంటే రాయి రప్పలాగా కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళలాగా అయిపోతాడు, అది సాధ్యం కూడా కాదు. అన్నీ అంటే జరుగుతూ ఉన్న బాహ్య అనుభవాలన్నీ వ్యక్తి చైతన్యంలో వచ్చిపోతూ ఉంటాయి అని గుర్తించు. జ్ఞాపకాలు పోవాలని కాదు, జ్ఞాపకాలు కూడా వస్తూ పోతూ ఉన్నాయి అంటే వాటి విలువ ఇవ్వకుండా చూడటం అలవాటు అవుతుంది. అది ముఖ్యం. వస్తున్నాయి పోతున్నాయి, ఆకాశంలో మబ్బులు వచ్చిపోయినట్టు అని విలువ ఇవ్వకుండా చూడటం నేర్చుకోవాలి అన్నారు. దాన్నే ఇంకా చెబుతున్నారు, ఆ జ్ఞాపకాలతోటి పెనుగులాడవద్దు, వాటిని పట్టించుకోకుండా ఉండు చాలు. వాటిపైన నీవు ధ్యాస పెట్టడం ఆపితే వాటి వేగం క్రమంగా తగ్గి అవి ఎట్లా పనిచేస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏమిటి అవంతా అర్థమవుతుంది. ఒకసారి వాటి స్వభావాన్ని, ఉద్దేశ్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఊహించుకున్న సమస్యలు రాకుండా పోతాయి. తరువాత మహారాజు గారిని ఒక ఆయన సూటిగా ప్రశ్నించాడు, మీరు చావు అంటే భయపడతారా అంటే మహారాజు గారు కూడా ఆయనకు దీటుగా సమాధానం చెప్పారు. నేను ఇప్పటికే చనిపోయి ఉన్నాను అన్నాడు. ఆయన ఆగకుండా ఇద్దరు కొంచెం హాస్యంగా మాట్లాడుకున్నట్టున్నారు. మీరు అలా చనిపోయినట్టు కనపట్లేదే అన్నాడు. మహారాజు గారు, అని నువ్వు అంటున్నావు, నాకంటే నీకే బాగా తెలుసా నా సంగతి అన్నారు. ఇది పైకి చమత్కారం, హాస్యంలాగా కనపడుతుంది. లోపల అర్థం ఏంటంటే, శరీరాన్ని చూసుకొని నేను బతుకున్నాను అనుకుంటున్నావు, నేను చావు లేని పదార్థాన్ని చూసి అది నేను అనుకోవటం వలన ఇది నాకు చనిపోయినట్టే. తరువాత జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి వీటిని గురించి మాట్లాడిస్తే మహారాజు గారు అన్నారు, ఈ 3 అవస్థలు కూడా నాకు నిద్ర లాంటివే. నా యొక్క మెలకువ స్థితి అంటే జాగ్రత్త అవస్థ ఈ 3ంటికి అతీతమైనటువంటిది. మామూలుగా చెప్పుకునేటువంటి జాగ్రత్త అవస్థ స్వప్నం, సుషుప్తి కంటే వేరేంది. నా యొక్క జాగ్రత్త అవస్థ ఆ 3 కాదు, 3ంటికి అతీతం. అంటే ఇప్పుడు మెలకువను కూడా నేను స్వప్నంలాగా చూడగలుగుతున్నాను అని మనం అర్థం చేసుకోవచ్చు. నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు మీరందరూ నిద్రపోయినట్లు, కలగంటూ ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. నేను అన్నిటినీ చూస్తున్నాను, దేనిని ఊహించటం లేదు. ఇదండి ముఖ్యమైనది, దేన్ని ఊహించటంలా కనపడుతుంది. ఇది 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 అక్కడ కనపడుతున్నాయి, దాని మీద ఆధారపడి ఊహలు లేవు. ఊహించటం మొదలు పెట్టేటప్పటికి ఏమవుతుంది, ఓహో ఇదిట్లా 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 అని సత్యం, ఏదో సత్యం నిజమైన వస్తువు అన్నట్లు అనిపిస్తుంది. ఊరకు చూస్తూ ఉంటే వస్తూనే పోతున్నాయి, ఇవన్నీ అసత్యం అని తెలుస్తుంది. తరువాత మహారాజు గారిని ఎవరో మళ్ళీ ఎదురు ప్రశ్న వేశారు, మీరు బాగా కోపంగా ఉంటారే అని. మహారాజు గారు చెప్పారు, నేను కోపంగా ఉండొచ్చు,
భయంకరమైన కోపంలో కూడా ఉండవచ్చు, గదిలో అటు ఇటు ఉద్రేకంలో తిరుగుతూ కూడా ఉండొచ్చు. కానీ అదే సమయంలో నేనెవరో నాకు తెలుసు, శుద్ధ చైతన్యం అనే కేంద్రం నుంచి కేవలమైన ఉనికి ఒక పరమార్థ బిందువులాగాను, అనుభవం యొక్క కేంద్రంలాగాను, ప్రేమగాను నాకు అనిపిస్తుంది. అది వచ్చిపోయే అవస్థ అని, నా యొక్క నిజస్వరూపం మారనిది అని నాకు గుర్తు ఉంటుంది అంటున్నారు. ఇది చాలా అతీతమైనటువంటి విషయం అండి. ఇది మనం చేరుకోవలసిన స్థితి. దీన్ని అర్థం చేసుకోవడం కూడా కష్టమే. అష్టావకర గీతలో అంటారు, తస్య ఆశ్చర్య దశాస్తాం తాం తాదృశాయే భజానంతే అని. అటువంటి వారి యొక్క ఆశ్చర్యకరమైన స్థితుల్ని అటువంటి వారే గుర్తించగలుగుతారు అని. అంత కోపంలో ఉండి కూడా నేను ప్రేమతోటి శుద్ధ చైతన్యం అనే బిందువులాగాను ఉంటాను అన్నారు. తరువాత ఇంకొక కొంచెం నిలదీసి అడిగారు మహారాజు గారిని, మీ వంటి వారు తక్కిన వారందరికీ ఒక ఉదాహరణలాగా, అంటే ఆదర్శంగా ఉండాలి అన్నారు. అంటే మీరు ఇట్లా కోపతాపాలతో ఉండటము, అటు ఇటు చేయటము, బీడీలు అవుతుండే అటువంటివన్నీ పెట్టుకుంటూ ఉంటారు, మీరు ఆదర్శంగా ఉండాలి కదా నలుగురికి అని అడిగాడు. మహారాజు గారు చెప్తున్నారు, నా ఆదర్శాన్ని అనుసరించటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నేను ఈ ప్రపంచానికి చనిపోయిన వాడితో సమానం. నాకేమీ అవసరం లేదు, ఇక్కడ బ్రతకవలసిన అవసరం కూడా లేదు. నేనుగానే ఉంటాను, ఏది చేయాలో అది చేస్తూ ఉంటాను. అంటే ఏంటంటే నా స్థితి ఇది. దీన్ని ఆదర్శంగా తీసుకుని ఉండగలవా? ఇవి తీసుకోకుండా మహారాజు గారు ఇట్లా కూర్చున్నారు, అట్లా నిలబడ్డారు, ఇట్లా మాట్లాడారు, ఇట్లా అరిచారు, వాటిని నువ్వు ఆదర్శంగా తీసుకోవడం ఎందుకు? నేనున్న స్థితిని ఆదర్శంగా తీసుకో అన్న అర్థంలో చెప్పారు. మళ్ళీ అదే రకమైన ప్రశ్న ఇంకోటి అడిగారు, మీరు బాగా ఆలోచించి సమాధానాలు చెప్పే వ్యక్తిలాగా కనిపిస్తున్నారుగా మాకు అంటే మహారాజు గారు అన్నారు, ఎందుకు కాదు, అవును అంటే బాగా ఆలోచిస్తాను నేను, కానీ నా ఆలోచన నా జీర్ణక్రియలాగా తెలియకుండానే జరిగిపోతుంది అన్నారు. అంటే ఆహారం ఒకసారి కడుపులో పడేస్తే దానంతట జీర్ణం అవుతూ ఉంటుంది. ఎవరైనా అడిగితే నేను జీర్ణం చేసుకున్నాను అంటారు, లేదా నా జీర్ణశక్తి తగ్గింది అంటారు. కానీ నిజానికి మన యొక్క అభిప్రాయాలతోటి సంబంధం లేకుండా జీర్ణక్రియ దానంతా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నా ఆలోచనలు కూడా అన్నారండి. ఇది కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టమైన విషయం. ఎన్నో పనులు జరుగుతున్నాయి, కాళ్ళు చేతులు అవే కదులుతున్నాయి, కొంతవరకు అర్థమవుతుంది. మనసులో వచ్చే ఆలోచనలు కూడా అవే వస్తున్నాయి, మనసులో వచ్చే నిర్ణయాలు కూడా అవే వస్తున్నాయి. తలపుల్లు మనసున్న పుడుతూ ఉంటే తలచితి నేననుకోనేలా, అది గుర్తించాలండి. నేను ఆలోచించాను కాబట్టి నేను కర్తని, అరే పొరపాటుగా ఆలోచించాను, లేదు నేను చాలా బాగా ఆలోచించాను అనటం తప్పు. ఆలోచనలు అవే వస్తున్నాయి, ఎప్పుడేం పని చేయాలి అనే నిర్ణయం కూడా అదే వస్తోంది, నేను చేయడం కాదు. అది మహారాజు గారు చెప్పేది. మీ పూర్వజన్మ సంగతి ఏమిటి అని అడిగారు. మహారాజు గారు అన్నారు, ఈ జన్మ సంగతే నాకు తెలియదు, ఇక పాత జన్మల సంగతి ఏం తెలుస్తుంది అంటే నేను ఈ శరీరాన్ని, దీనికి సంబంధించిన విషయాల్ని పట్టించుకోవటం లేదు, నాకు అనవసరం. యోగి అంటే యోగాభ్యాసం, ప్రాణాయామం అటువంటి ఆ రకమైన వాడండి. యోగి ఎన్నో అద్భుతాలను తెలుసుకోగలుగుతాడు, కానీ
ఆత్మను గురించో అజ్ఞానంలోనే ఉంటాడు. జ్ఞానియో చాలా సాధారణమైన మనిషిలాగా అనిపించవచ్చు, కానీ ఆత్మను గురించి బాగా తెలుసుకుని ఉంటాడు. తరువాత సాధన దశలో పరీక్షలు అవసరమా? ఇది కూడా సాధకుడికి ముఖ్యమైన విషయం అండి. మహారాజు గారి సమాధానం, నిన్ను నీవు ఎప్పటికప్పుడు పరీక్షించుకోకుండా ఉంటే సత్యం, భ్రమ ఈ రెండిటి మధ్య తేడాని గుర్తించలేవు. చాలా ముఖ్యమైన విషయం అండి. అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి, అట్లా పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చు. అది భ్రమ కూడా కావచ్చు, అంటే తెలిసి తెలియకుండా అనుకోవటం. సత్యం కూడా కావచ్చు. మరి ఏం చేయాలి అంటే, అందుకని అడుగుతున్నా, పరీక్షలు చేయాలా అని. పరిశీలన, సూక్ష్మమైన విచారణ కొంతవరకు ఉపయోగపడతాయి, కానీ సత్యం అనేటువంటిది అంత తేలిగ్గా అర్థం కానటువంటిది, తికమక పెట్టేది. నీ ఆలోచనలని, భావాలని, మాటల్ని, పనులని సదా గమనించకుండాను, వాటిని గురించి విచారణ చేయకుండాను, నీలో కలిగే మార్పుల్ని గురించి ఆశ్చర్యపడకుండాను ఉంటే నీవు ఆత్మని సరిగ్గానే గుర్తించావు, సరి అయిన మార్పులే వస్తున్నాయి అని ఎట్లా తెలుసుకోగలుగుతావు అన్నారు. తరువాత దేవుడు అనేది నీ మనస్సులో ఉండే ఒక భావం మాత్రమే. సత్యం ఏమంటే నువ్వే. మహారాజు గారు ఎప్పుడు చెప్పేదేనండి, ఈ ప్రపంచం మొత్తంలో నువ్వు నిరూపించుకోగలిగిన విషయం ఒకే ఒక్కటి ఉంది, అది నువ్వు. నీకు ఖచ్చితంగా తెలిసిందేమంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను, అందులో నుండి ఇక్కడ ఇప్పుడు అనే వాటిని తీసేయి, నేను అనేది మిగులుతుంది. దాన్ని పట్టుకోవాలి. తరువాత ఈ ప్రపంచానికి అతీతంగా పోవాలి అంటే మనస్సుతో కాకుండా దానికి వేరుగా ఉండి చూడాలి. ఆ మనస్సుని వేరుగా నీకేమీ కాదు అన్నట్లుగా చూస్తూ ఉంటే అది ప్రశాంతం అవుతుంది. అది శాంతపడినప్పుడు నువ్వు దాన్ని దాటిపోవచ్చు. దాటి ఎక్కడికి పోవచ్చు? ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు, మనస్సును దాటిపోతే సాక్షి, దాన్ని కూడా దాటితే శుద్ధ చైతన్యం. మనస్సును ఎల్లప్పుడూ ఏదో పనిలో మునిగిపోయేటట్లు చేయకు, ఆపు, ఊరక ఉండు. నువ్వు దానికి విశ్రాంతినిస్తే అది సర్దుకుని తన శుద్ధత్వాన్ని, బలాన్ని తిరిగి పొందుతుంది. ఇక్కడ గమనించాల్సింది, మనస్సుకు కాస్త విశ్రాంతి ఇచ్చి దాన్ని ఊరిక పరిశీలిస్తూ ఉంటే సహజమైన శుద్ధత్వాన్ని పొందుతుంది అన్నారు. శుద్ధత్వాన్ని పొందితే ఏం జరుగుతుంది అంటే, మనస్సు ఆగిపోతే అదే ఆత్మ అయిపోతుంది. తరువాత ఒక పెద్ద మనిషి అడిగాడు, నేను అతి సామాన్యమైన అన్వేషకుణ్ణి, మీరు పరమాత్మ స్వరూపమేను,
మరి ఆ పరమాత్మ నన్ను ఏం చేస్తుంది అన్నాడు. మహారాజు గారు చెప్పారు, నేనెప్పుడూ చెప్తూ ఉండే విషయాన్ని జాగ్రత్తగా విను, దాని నుంచి దూరంగా పోకు. నేనెప్పుడూ చెప్తూ ఉంటాను అన్నారు. ఏంటది? నేను భావాన్ని చూస్తూ ఉండు అని. దాని గురించే అన్ని సమయాల్లోనూ ఆలోచిస్తూ ఉండు, మరేది మనసులో రానియకు. అంత దూరం వచ్చిన తర్వాత అన్ని ఆలోచనలని వదిలేసేయి. ప్రాపంచికమైనవి మాత్రమే కాకుండా నీ గురించినవి కూడా ఆలోచనలను వదిలేసేయి. ఆలోచనలకు అతీతంగా ఉండు. మౌనంగా తెలివి మాత్రంగా ఉండు. తరువాత దేహ భావన గురించి, అంటే శరీరం నేను అనే భావం ఒకటి చాలా దృఢంగా ఉంటుంది, చివరిదాకా ఉంటుంది. దాని గురించి చెప్తున్నారు. ఎప్పుడంటే అప్పుడు దాన్ని ఆపగలగాలి, స్విచ్ ఆఫ్ చేసినట్టు. లేదా దాని గురించి విచారణ చేస్తూ ఉండు. అంటే విచారణ ఎంతవరకు చేస్తూ ఉండాలి? ఆ దేహభావన ఎప్పుడంటే అప్పుడు తీసివేయగలిగినట్టు. ఇది లైట్ వేయాలంటే ఒక స్విచ్ వేస్తాం, తీసేయాలంటే స్విచ్ తీసేస్తాం. అట్లా ఎప్పుడైనా అవసరమైతే నేను దేహం అన్నట్లుగా కాసేపు వ్యవహరించడం, మళ్ళీ స్విచ్ తీసేసి నేను శుద్ధ చైతన్యం అన్న భావనలో వెళ్ళిపోవడం. ఆ శక్తి ఉండాలి. ఆ శక్తి ఇంకా రాలేదు అంటే విచారణ చేస్తూ ఉండు అన్నారు. తరువాత మనసు చలనాలని, ఒడిదుడుకుల్ని గమనిస్తూ ఉండు. అంటే నాకు వంటటం లేదు అన్నట్లుగా గమనిస్తూ ఉండు. అంతే. మరొకదాన్ని కొత్తగా పొందవలసిన అవసరం లేదు. నువ్వు ఇప్పటికే ఏదై ఉన్నావో దాన్ని కోరనక్కర్లేదు, పొందనక్కర్లేదు. పైపైన కలిగే ఒడిదుడుకుల్ని తీసివేయటం నేర్చుకో. అంటే మనం చెప్పేదేనండి, ఆగి చూడు. ఎప్పుడంటే అప్పుడు ఆగటం, తన స్వరూపాన్ని చూసుకోవటం. తరువాత ఒకదాన్ని విడవటం మరింత గొప్పదాన్ని పొందటం కోసం అయితే అది నిజమైన త్యాగం కాదు. అన్నిటినీ వదలాలి. ఎందుకంటే వాటిలోని నిస్సారత్వాన్ని తెలియటం వలన. నిస్సారం అంటే అందులో ఏమీ ప్రయోజనకరమైంది, అంటే నిజంగా ప్రయోజనకరమైంది ఏమీ లేదు అని తెలియడం వలన నువ్వు వదలగలగాలి. వివేకం వలన కలిగిన వైరాగ్యము అంటారండి దీన్ని. ఏదో బలవంతంగా సరే నేను ట్రై చేస్తాను, నేను కూడా చూస్తాను, ఎందుకు ఆపలేను, ఆపుతాను అని బలవంతంగా ఆపటం కాదు. ఏదో పేరు ప్రఖ్యాతుల కోసం లేదా యోగ శక్తుల కోసం అట్లా కాదు. ఏంటి ఆలోచించే లాభమే ఉంది? ప్రపంచంలో అది ఇది కోరి లాభమే ఉంది? ఊరకుంటే సుఖం ఉంటే ఎందుకు అవన్నీ అని తెలిసి వదిలితే అది నిజమైన త్యాగము. అట్లా నువ్వు వదులుతూ వస్తే నువ్వు అభివృద్ధి పొందుతూ వస్తావు. నీ జ్ఞానము శక్తి పెరుగుతుంది. తరగని ఆనందం, ప్రేమ పెరుగుతూ వస్తాయి. మరణ సమయంలో ఎట్లా ఉండాలి అనే దాని గురించి ఒకసారి చెప్పారు. మరణం అనేది శరీరానికే సంభవిస్తుంది, నీకు కాదు అని నీకు గట్టిగా తెలిస్తే అప్పుడు నీ శరీరం అలా పడిపోతూ ఉండటాన్ని వదిలిన బట్టల వలె ఊరక చూస్తూ ఉండగలవు. శరీరాన్ని వదలటం అంటే
పాత బట్టలు వదిలినట్టే అన్నట్లు చెప్పారు. భగవద్గీతలో కూడా అదే వస్తుంది కదండి, వసాంస జీర్ణాన్ని యథా విహాయ అని వస్తుంది. తరువాత నేను అజ్ఞానిని అని నువ్వు తెలుసుకుంటే అదే జ్ఞానం మొదలవుతున్నట్లు గుర్తు. అంటే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు. ప్రపంచంలో ఎన్నో 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 విషయాలను తెలుసుకుని అది జ్ఞానం అనుకుంటున్నావు. ఇప్పుడు నేను అజ్ఞానిని నువ్వు తెలుసుకుంటున్నావు అంటే అంతర్ముఖమైనవు, అంటే సాక్షిగా ఉండటం మొదలైంది. కనుక జ్ఞానానికి మొదటి మెట్టు అన్నారు. తరువాత నీవు సర్వస్వతంత్రుడివి, ప్రపంచాన్ని సృష్టించింది నీవే, దాన్ని చూచి నువ్వు భయపడకు. అందులో సుఖము సత్యం కోసం వెదకటం ఆపివేయి. అప్పుడు ప్రపంచం అనే కళ నుండి మేల్కొంటావు. ఈ ప్రపంచమంతా మనస్సు అనే అనంత స్వరూపం మీద తోచే పై భాగం మాత్రమే. ఆలోచనలనేవి ఆ మనస్సులో కదిలే చిన్న అలల వంటివే. కాదనలేని ఈ సత్యం ప్రపంచాన్ని కలలాగాను అస్పష్టంగాను అనవసరంగాను చేస్తుంది. అంటే అంతా మనసులో నుంచే వస్తుంది అని తెలిసినాక దాన్ని ఏదో చేద్దామని అనిపించదు, అందులోంచి ఏదో పొందుదామని అనిపించదు. కలలాగా అనవసరమైన దానిలాగా తెలుస్తుంది. తరువాత పరిపూర్ణత అంటే ఏ కొరత లేకుండా పరిపూర్ణమైన విజ్ఞానం అంతరంగంలోనూ బాహ్యంలోనూ సాధించాలని అనుకోవటం సరియేనా అంటే మహారాజు గారు చెప్పారు, అంతరంగంలో కుదురుతుంది, కానీ బాహ్యంలో పరిపూర్ణత అనేది పరిస్థితుల మీద, శరీరం యొక్క స్థితి మీద, వ్యక్తిగతమైన కుటుంబ సంబంధమైన సాంఘికమైన ఇట్లా ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది అన్నారు. ఇక్కడ ప్రశ్న మహారాజు గారు ఇచ్చిన సమాధానం రెండూ కూడా సాధకులకు ముఖ్యమైనటువంటివండి. పరిపూర్ణత అంటే ఏమర్థం చేసుకోవచ్చు, మనం విన్న విషయం సంపూర్ణంగా మనసులో జితించిపోవాలి. నేను దేహం కాదు, కర్తను గాను, నాకేం అంటడం లేదు, ప్రపంచం స్వప్నం వంటిది, ఇటువంటి మాటలు ఒకటో రెండో గట్టిగా లోపల పడితే అది పూర్తిగా నిండిపోయి ప్రపంచం మొత్తాన్ని లేక తనను ఆ విధంగానే చూసుకోగలగటం పరిపూర్ణత అనుకోవచ్చు. బాహ్యంలో పరిపూర్ణత అంటే బాహ్యంలో అన్నిటినీ పరమాత్మగాను లేక అన్నిటినీ స్వప్నంగాను అన్నిటినీ అసంగంగాను చూడగలమా? అటువంటి పరిపూర్ణత వస్తుందా అని ప్రశ్న అయితే మహారాజు గారు చెప్పడం బాహ్యంలో కుదరకపోవచ్చు, అది ఎన్నో అంశాల మీద ఆధారపడి ఉంటుంది అన్నారు. ఉదాహరణకి అందరిని ప్రేమించు అన్నాం అనుకోండి, సరే అన్నింటినీ ప్రేమించాలి కదా అని మన ఇంటి ముందు తిరుగుతూ ఉండే ఒక్కొక్కకి రోజు ఇంత అన్నం పెడుతున్నాం అనుకోండి, అది చూసి 4 కుక్కలు వచ్చినాయి, 4 పెట్టగలవా? సరే పెడదాం, 10 వస్తాయి, అప్పుడు అంతం లేదు వీటికి. అట్లాగే ఏ జీవికి అపకారం చేయకూడదు అన్నారు. మరి ఇప్పుడు పొలాలలో పురుగు మందులు, ఎలుకల్ని చంపడానికి మందులు పొలాల దాకా ఎక్కర్ల, మన ఇంట్లో కూడా మనం ఎలుకలు దోమలు ఇట్లాంటి వాటిని తరుగుతూ ఉంటాం కదా, చంపినా చంపకపోయినా. మరి ప్రేమ ఎక్కడుంది? ప్రేమ ఉంది కదా అని
ఎలుకలు, పందికొక్కులు, బొద్దింకలు ఇట్లాంటి వాటన్నిటినీ తెచ్చిపెట్టుకుంటామా? దోమల నుంచి మనం రక్షించుకోకుండా ఉంటామా? పాములు, తేళ్లు మొదలైన విష జంతువుల నుంచి రక్షించుకోవాలి. అవసరమైతే వాటిని చంపుతూ కూడా ఉండాలి. అట్లాగే మనుషులతో వ్యవహరించేటప్పుడు కూడా కొంతమంది మనకు వ్యతిరేకులు ఉంటారు, కొంతమంది మనం సమర్థించే వాళ్ళు ఉంటారు, మన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉంటారు. వాళ్ళకి మనం ఎక్కువగా చేయవలసి వస్తుంది. నీ కుటుంబం వాళ్ళకే నువ్వు ఎక్కువ చేసుకుంటున్నావు, నీ పిల్లలకే నువ్వు తిండి పెడుతున్నావు, ఊళ్ళో వాళ్ళందరికీ ఎందుకు పెట్టట్లేదు? ఈ విధంగా ఇతరులు అడగవచ్చు, లేక మనకే అనిపించవచ్చు. దాని సమాధానం మహారాజు గారు చెప్పారు. బాహ్యంలో కుదరకపోవచ్చు కాదు, కుదరదు. అంతరంగంలో కూడా పూర్తిగా ఉండాలి. ఒక విష జంతువు అన్నాం అనుకోండి, దాన్ని చంపినా కూడా కసితో, ద్వేషంతో చంపడం కాకుండా ఏదో అది పరమాత్మే కానీ ఇట్లా చేయవలసి వచ్చింది, శరీర స్థాయిలో ప్రాపంచికంగా అది పరమాత్మే, నేను పరమాత్మే అన్న దృష్టి ఉండాలి. అర్జునుడికి భగవానుడు చెప్పిన విషయం కూడా అదే. అందరినీ చంపు, కానీ నేను చంపుతున్నాను అనే భావన లేకుండా చెయ్యి అన్నారు. సరే, తరువాత మరొక ప్రశ్న. గురువుకి పూర్తి శరణాగతి పొందితే చాలు, తక్కినంత ఆయన చూసుకుంటాడు అని చెప్తూ ఉంటారు. అది నిజమేనా? లోకంలో చాలా ఉన్నాయండి. ఈ జ్ఞాన మార్గంలో గురువు, యుక్తి, అనుభవము, శాస్త్రము వీటన్నిటికీ సమానంగా ఉంటుంది విలువ. కానీ కొన్ని ఎట్లా ఉంటాయంటే కేవలం విశ్వాసం, గురువు 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 అని ఆ గురువును నమ్ముకోనుండు, తగినంత ఆయన చూసుకుంటాడు అని చెప్పే సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. దాని గురించి మహారాజు గారు ఏమంటున్నారంటే, నిజమే, పూర్తి శరణాగతి ఉంటే చాలు. పూర్తి శరణాగతి అంటే తన యొక్క భూత, భవిష్యత్, వర్తమానాల్లో ఏ విషయాన్ని గురించి ఇంత మాత్రం కూడా ఆరాటపడకుండా ఉండటం, తన శారీరకమైన, ఆధ్యాత్మికమైన సంగతుల్ని, తన స్థాయిని దేన్ని పట్టించుకోకుండా ఉండటము. అట్లా ఉంటే అప్పుడు ఒక కొత్త జీవితం మొదలవుతుంది. అది పూర్తిగా ప్రేమ, సౌందర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆ స్థితిలో గురువు అంత ముఖ్యం కాదు. ఎందుకంటే శిష్యుడు శరణాగతి పేరుతో తన మనస్సులో ఉండే అడ్డంకుల్ని బద్దలు చేసుకోగలిగాడు. అంటే పూర్తి శరణాగతి అనేది మోక్షము. చూడండి, శరణాగతి వల్ల మోక్షం వస్తుందా అంటే శరణాగతి వలన మోక్షం కాదు. నిజంగా నువ్వు పూర్తి శరణాగతి చేయగలిగితే శరణాగతి మోక్షం. ఎందుకు? అన్యాయానికి అప్పగిస్తే నువ్వేం ఆలోచించకూడదు. అది స్వేచ్ఛ. ఏది ఎట్లా జరిగితే అట్లా రాణిస్తావు. అప్పుడు జ్ఞానంలో చెప్పేది, శరణాగతి వల్ల వచ్చేది రెండు ఒకటే, చెప్పడంలో వేరువేరుగా ఉంటాయి. రమణ మహర్షి గారు కూడా ఇదే విధంగా చెప్పేవారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, సాధకులకి అంత శరణాగతి చేయడం కూడా ఎవరికీ కుదరదు. నందంటే నంది, పందంటే పంది అని చెప్పినట్టుగా పూర్తి శరణాగతి కుదరదు. ఎందుకు? మనస్సు వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటే మామూలుగా చెప్పే సమాధానం వాసనలు. అందువల్ల సాధారణ సాధకులకు చెప్పేది ఏంటంటే విశ్వాసం ఉండాలి, స్వంత కృషి కూడా ఉండాలి. మహారాజు ఎక్కువగా చెప్తారు, విశ్వాసం ఉండాలి, స్వంత కృషి కూడా ఉండాలి. అదే విషయం గురించి ఇంకా చెప్తున్నారు. గురువుని ఎల్లప్పుడూ నీ హృదయంలో ఉంచుకో. అదే సమయంలో ఆయన చెప్పిన ఉపదేశాలను కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండు. ఇది సత్యంలో నిలబడి ఉండటం. భౌతికంగా దగ్గరగా ఉండటం అంటే గురువుకి భౌతికంగా దగ్గర ఉండటం అంత ముఖ్యం కాదు.
నీ జీవితం మొత్తం శ్రద్ధ, విశ్వాసం, ప్రేమ అనే వాటితో నింపుకో. ఇదే గురువునందు నిలిచి ఉండటం. ఇక్కడ కూడా గమనించవలసిన ఒక విషయం ఒకటి ఉందండి. భౌతికంగా గురువు దగ్గరే ఉండటం అంత ముఖ్యం కాదు అన్నారు. ఇది ఒక యుగ ధర్మం లాంటిదండి. చాలా మంది చెబుతుంటారు గురువు ఆశ్రమంలో ఉండాలి, ప్రతినిత్యం గురువుని సేవిస్తూ ఉండాలి, ఆయనకి అనుగ్రహం కలిగినప్పుడు ఎప్పుడో 2 మాటలు చెప్తారు, లేదా ఏదో శాస్త్రాలు చెప్తూ ఉంటారు, అవన్నీ నేర్చుకోవాలి. నీవు పూర్తి జీవన్ముక్తి కలిగే వరకు గురువు ఆశ్రమంలో లేదా గురువుకు చాలా దగ్గరలో ఉంటూ అభ్యాసం చేయాలి అన్నట్టు చెప్తారు. పూర్వం అట్లా ఉండేది గురుకులాలు, ఆశ్రమాలు ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఆశ్రమాలు అక్కడక్కడ ఉన్నాయి. సన్యాసులు లాంటి వాళ్ళు కొద్దిమంది అక్కడ ఉంటారు. వాళ్ళు ఏమి సాధిస్తారో తెలియదు కానీ ఎక్కువ మంది గృహస్థాశ్రమం వ్యవహారంలో ఉంటూ ఉండేవారు. గురువు గారి ఇంటి దగ్గర ఉండి ప్రతిరోజు ఆయన దర్శించడం అనేది కూడా ఈ రోజుల్లో కుదరకుండా పోయింది. ఇటువంటి సమయాల్లోనే మహాత్ములు ఉద్భవించిన వారు, రమణ మహర్షి గారు, లేక నిసర్గదత్త గారు, అటువంటి వారు మనకు తగినట్లుగా బోధిస్తున్నారు. మనంతట మనం రూల్స్ మార్చుకోవటం కాదు. ఏం చెప్పారు? గురువుకి భౌతికంగా అంటే శరీరంతో దగ్గరలో ఉండటం అంత ముఖ్యం కాదు. ఆయన్ని నీ మనస్సులో పెట్టుకో. ఆయన ఇచ్చిన ఉపదేశాలను గట్టిగా మనస్సులో పెట్టుకుని ఆచరిస్తూ ఉండు. ఇది ఈ కాలానికి సరిపోయేటటువంటి ఉపదేశం అండి. తరువాత గురువు సహాయం చేస్తాడు నిజమే, కానీ ఆ సత్యం, ఆ జ్ఞానం లోపల ఉండాలి. అప్పుడు అది బయటకు కూడా ప్రకాశిస్తుంది. ఇదండి ఎక్కువ మందికి సరిపోయే బోధ. గురువుకు శరణాగతి ముందే అన్ని ఆయన చూసుకుంటాను వదిలేయటం కాదు. గురువు మీద నమ్మకం ఉండాలి. ఆ సత్యాన్ని, ఆయన చెప్పిన ఉపదేశాన్ని లోపల కూడా నింపుకుంటూ ఉండాలి. అదే విషయం మీద మళ్ళీ ఒక ప్రశ్న వచ్చింది. ఎటువంటి గురువు మీద మనం నమ్మకం పెట్టుకోవచ్చు అన్న విషయం ఎట్లా తెలుస్తుంది? ఇది కూడా ఒక ముఖ్యమైన ప్రశ్న అండి. లోకంలో అన్ని రంగాల్లోనూ ఉన్నట్లుగా మంచి చెడు అనేది ఈ రంగంలో కూడా ఉంటుంది. మంచి గురువులు, చెడు గురువులు. ఒక శ్లోకం ఉంది, గురవో బహవస్సంతి శిష్య విత్తాపహారకః. శిష్యుల యొక్క విత్తాన్ని, సంపదని అపహరించేటువంటి గురువులు చాలా మంది ఉంటారు. సద్గురు దుర్లభో దేవ శిష్య హృత్తాపహారకః. శిష్యుని యొక్క హృత్తాపం అంటే హృదయంలో ఉండే తాపాన్ని హరించేటటువంటి సద్గురువులు చాలా దుర్లభము. ఇది అన్ని రంగాల్లో ఉంటుందండి. అదే ప్రకృతి ఇక్కడ కూడా వస్తుంది. గురువులు కూడా రకరకాలు ఉంటారు. మోసం చేసే గురువులు ఉండొచ్చు కాదు, ఉంటారు. కావాలని మోసం చేసేవాళ్ళు కొందరైతే వాళ్ళకి సరిగ్గా తెలియక, నాకు తెలియదు అన్న విషయం కూడా తెలియక, నాకు బాగా తెలుసు నేను ఇతరులకు బోధిస్తాను అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. ఇదంతా ప్రపంచంలో చాలా గజిబిజిగా ఉంటుంది. మరి సరి అయిన గురువును పట్టుకోవడం ఎట్లా? చాలా కఠినమైనటువంటి ప్రశ్న అండి ఇది. సరే, మహారాజు గారు ఏం చెప్తారో చూద్దాం. నీ హృదయమే నీకు తెలియజేస్తుంది. సరి అయిన గురువును కనుక్కోవడంలో కష్టమేమీ లేదు. ఎందుకంటే అసలైన గురువు నిన్ను వెతుక్కుంటూ ఉన్నాడు. గురువు ఎప్పుడూ సిద్ధమే, నువ్వే సిద్ధంగా లేవు. నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. లేకపోతే గురువును కలిసినా కూడా తగిన శ్రద్ధ లేకపోతే నీ సమయాన్ని వృధా చేసుకుంటావు అన్నారు. అంటే దీని అర్థం ఏంటండి? నీలో శ్రద్ధ ఉండాలి. ఇంతకుముందు కూడా వచ్చింది ఈ విషయం. లక్ష్య శుద్ధి. మోక్షం కావాలి, మోక్షం మాత్రమే కావాలి అని నువ్వు ఉంటే నీకు సరైన గురువు లభిస్తాడు. ఒకవేళ సరైన గురువు లభించకపోయినా నీ లక్ష్యం కనుక శుద్ధంగా ఉంటే
ఆ గురువు మారి మరొక గురువు వస్తాడు అని కూడా చెప్పారు మహారాజు గారు. అదే విషయం ఇంకా చెప్తున్నారు. ఈ విషయంలో నువ్వు విచారించి నిర్ణయం చేసుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అదేమంటే ఆ గురువు సన్నిధిలో నీకు ఎటువంటి మార్పులు వస్తున్నాయి అనేది. అతని సన్నిధిలో నీకు శాంతము, హాయి కలుగుతూ ఉంటే, ఆయన చెప్పేది లేక నిన్ను నువ్వు మరింతగా అర్థం చేసుకోగలిగితే నువ్వు సరి అయిన వ్యక్తిని గురువుగా ఎంచుకున్నట్లు అనుకోవచ్చు. చెప్పాం కదండి, చాలా కష్టమైన విషయమని. మహారాజు గారు ఇంతకుముందు మనం చూసినటువంటి రమణ మహర్షి గారి సంభాషణలో కూడా ఇదే వచ్చింది. గురువుని కనుక్కోవడం చాలా కష్టం. నీకు లక్ష్య సిద్ధి ఉంటే ఆయన నేను అనుకుంటాడు, ఎట్లాగో జరుగుతుంది. అయినా ఒక గుర్తు చెప్పండి అంటే ఇది, ఎవరి సన్నిధిలో నీకు ప్రశాంతత, నిన్ను నువ్వు తెలుసుకోగలిగిన శక్తి, నీ మనస్సును నువ్వు చక్కగా పరిశీలించి తెలుసుకోగలిగిన శక్తి బాగా కుదురుతాయో అటువంటి వారు సరి అయిన గురువు అని చెప్పారు ఇక్కడ. ఆ విషయంలోనే మళ్లీ చెప్పారు, శ్రద్ధ అంటే గురువు మీద విశ్వాసం, నమ్మకం తీవ్రంగాను నిలబడేదిగాను ఉండాలి. అంటే నేను మీరు చాలా గొప్ప గురువు గారండి అని నమస్కారాలు పెట్టి మళ్ళీ 2 రోజులు కనపడకుండా పోతుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అట్లా కాదు, అది నిలబడాలి. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే, అంతేకాదు విశ్వాసం ఒక్కటే సరిపోతుంది అని అనుకోకూడదు. విశ్వాసం అనేది క్రియలో చూపించాలి. అప్పుడే ఆత్మానుభవం కలుగుతుంది. విశ్వాసాన్ని క్రియలో చూపించడం అంటే ఆయన చెప్పిన మాటని పదే మననం చేస్తూ ఉండటం. ఉదాహరణకి ఏ గురువు చెప్పినా నువ్వు శరీరం కాదు అని చెప్తారనుకోండి, ప్రతినిత్యం శరీరంతో ఏ విధమైన సమస్య వచ్చినా, ఏదో ఆకలిస్తోంది, ఏదో నొప్పి పుడుతోంది, ఏదో మనకి డబ్బు దశకమైనటువంటి లోటు కనపడుతున్నాయి, ఇంకా ఎన్నెన్నెన్నెన్నో సమస్యలు ఉంటాయి కదండి. అది అనిపించినప్పుడల్లా అవన్నీ దేహానికేగా నాకు కాదుగా, దేహానికేగా నాకు కాదుగా అంటూ ఉంటే ఆ విశ్వాసం క్రియలో చూపించినట్లు. అట్లా బాహ్యంలో పనులు చేసేటప్పుడు కూడా అది గుర్తొస్తూ ఉంటే అప్పుడు సరి అయిన సాధన జరుగుతుంది. అంతా గురువే చూసుకుంటాడులే అంటే చాలదు అని ఇందాక కూడా చెప్పారు. అదే విషయం మళ్ళీ వచ్చింది. తర్వాత మహారాజు గారు ఎవరు అడిగితే తమ అనుభవాన్ని గురించి చెప్తున్నారు. ప్రేమ అంటుంది నేనే అంతా అని, జ్ఞానం అంటుంది నేను ఏమీ కాను అని. నా జీవితం ఈ రెండింటి మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది. చాలా గొప్ప విషయం, సూక్ష్మమైనటువంటి విషయం, మహాత్ముల అనుభవానికి సంబంధించినటువంటిది. ఇంతకుముందు కూడా వచ్చిందే. నిశ్చలమైన అనుభవం కలిగినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే అసలు మనస్సే లేకుండా పోతుంది, రాయిలాగా అయిపోతాడు. సమాధి స్థితి మనం కదిలించిన కదలడు. అటువంటి ఊహలున్నాయి. ఎక్కడైనా ఒకటి అటువంటి వాళ్ళు ఉంటే కూడా ఉండొచ్చు. ఎక్కువ మంది మనలాగా ఉండి మనతో మాట్లాడుతూ మనకు బోధిస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ అనుభవం ఎట్లా ఉంటుంది అంటే 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి అంతా నేనే, 2 నేను ఏమీ కాను. అనుభవం ఒకటేనండి. చెప్పే పద్ధతి 2 రకాలు. ఎందుకని చెప్పటం వచ్చేటప్పటికి మళ్ళీ మనస్సును వాడతాం కదా. మనస్సుతో దానిని గ్రహించి మనస్సుతో చెప్పగలడం 2 రకాలుగా ఉంటుంది. నిశ్చలంగా ఉండిపోతాం. ఆ నిశ్చల స్థితి బయట ప్రపంచంలో కూడా కనపడుతూ ఉంటే, అంటే
నేపథ్యంలో వెనకాల పునాదిగా నిశ్చల స్థితి ఉంది. బయట ఈ ప్రపంచ వ్యవహారం జరుగుతూ ఉంటే అప్పుడు ఎట్లా అనిపించవచ్చు? అంతా పరమాత్మే, లేక అంతా నేనే అనుకోవచ్చు, లేక అంతా స్వప్నం లాంటిది, ఇక్కడ ఏం లేదు, ఇదంతా మాయ అని కూడా అనుకోవచ్చు. రెండు రకాలుగా ఎందుకు అంటే మనస్సుతో చెప్పాల్సి వచ్చేటప్పటికి అట్లాగైనా చెప్పొచ్చు, ఇట్లాగైనా చెప్పొచ్చు. వ్యవహార దృష్టితో చెప్పినప్పుడు రెండు రైటే, అట్లా అయినా ఉండొచ్చు, ఇట్లాగైనా ఉండొచ్చు. మహారాజు గారు కూడా అదే చెప్తున్నారండి. ప్రేమ అంటుంది అంతా నేనే అని, అన్ని భూతములను తన యందు చూచుతుంటాడు అని భగవద్గీతలో వస్తుంది, 4-5 చోట్ల వస్తుంది. అన్ని భూతాలను తనలో చూసేవాడికి అన్నింటినీ తనను ప్రేమించినట్టుగా భ్రమిస్తాడు. అంతా స్వప్నం వంటిది, శుద్ధ చైతన్యంలో వచ్చిపోయే అలల వంటిది, సముద్రంలో అలలలాగా శుద్ధ చైతన్యంలో వచ్చిపోయేటటువంటివి, ఏం లేదు ఇక్కడ అన్నట్టుగా కూడా ఉండొచ్చు. అప్పుడు దేన్ని పట్టించుకోకుండా, దేని మీద సంఘం లేకుండా ఉండాలి. అట్లా కూడా కుదురుతుంది, ఉండొచ్చు. మరి ఏది ఉండకూడదు అంటే ఈ శరీరం నేను అనే దృష్టి ఉండకూడదు. ప్రేమించినా అన్ని శరీరాలని సమానంగా ప్రేమించాలి. లేదా అసంగంగా నిర్లక్ష్యంగా ఉన్నా ఈ శరీరంతో సహా అన్నిటినీ నిర్లక్ష్యం చేయాలి. అది సమత్వం అంటే. అది అన్నిటినీ నిర్లక్ష్యం చేయి, లేదా అన్నిటినీ ప్రేమించు. ఈ ఒక్క శరీరాన్ని ప్రేమించుకుని ఇది పరమాత్మ, తక్కినవన్నీ కాదు అనకూడదు. అది మహారాజు గారు చెప్పింది. ప్రేమ అంటుంది అన్ని నేనే అని, జ్ఞానం అంటుంది నేనేది కాదని. ఈ రెండిటి మధ్యలో నా జీవితం ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఒకసారి కాసేపట్ల కాసేపు ఇట్లా ఉండొచ్చు, అట్లా ఉన్నా ఇట్లా ఉన్నా నష్టం లేదు. శరీరమే నేను అని మటుకు రాకూడదు. అది ఒక్కొక్క సమయంలో చూసేది నేనే, చూడబడేది నేనే. అంటే దృశ్యం దృక్కు రెండు నేనే అనుకోవచ్చు, లేక రెండు నేను కాదు అని కూడా అనుకోవచ్చు. ఇందాక చెప్పిందేనండి. లేదా రెండింటికి అతీతము, భావాతీతం అని కూడా అనుకోవచ్చు. అందువల్ల నేను ఆ విధంగా చెప్తూ ఉంటాను. అంటే ఒక్కోసారి అంతా నేనని చెప్తాను, ఒక్కోసారి ఏది నేను కాదని చెప్తూ ఉంటాను. రెండు రైటే. సాధకులు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుని వ్యవహార సమయంలో ఉపయోగించుకోవాలి. ఏది నచ్చితే అది, లేదా సందర్భాన్ని బట్టి ఒకసారి అది ఒకసారి ఇది. అంతా నేనే, లేక ఏది నేను కాదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే శరీరం మాత్రం నేను, శరీరాన్ని మాత్రం ప్రేమిస్తాను, అది కుదరదు. అన్నిటినీ ప్రేమించు, లేక అన్నిటినీ అసంగంగా చూడు, శరీరంతో సహా. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. చిదానంద రూప శివోహం.